నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. జనవరి 18, 2026 అనగా ఆదివారం నాటి పంచాంగం ప్రకారము ఈరోజు గ్రహస్థితులు సూర్యుడు మకర రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, కుజుడు మకర రాశిలోను, బుధుడు మకర రాశిలోను, శుక్రుడు మకర రాశిలోను, గురుడు కర్కాటక రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నాడు. శని భగవానుడు మీనరాశిలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సంచార ఫలితం ఎలా ఉందంటే మకరంలో బలమైన గ్రహ సమూహము కొనసాగుతోంది. అయితే సూర్యుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు ఈ అద్భుతమైన గ్రహాలు సంచారం జరుగుతోంది. అయితే ఇది కర్మ, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ బాధ్యతలకు సంబంధించి ఫలితాలను ఇచ్చే ప్రభావం చూపిస్తోంది. అయితే చంద్రుడు కుంభంలో ఉండడం మూలంగా స్నేహాలు, సమూహము, టీం వర్క్ వీటి మీద ప్రభావాన్ని చూపిస్తోంది. అయితే ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగము, అధికారము, గుర్తింపు ఈ 3 వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు వస్తాయి, తీసుకునే ప్రయత్నం చేయండి. పై అధికారుల యొక్క సహాయ సహకారాలు మీకు అందుబాటులోకి వస్తాయి. సూచన: అవకాశాలు ఏవైనా వస్తే కనుక జాగ్రత్త వహించండి తప్ప నెగ్లిజెన్సీతో వదులుకునే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా ఆదివారం నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి పసుపు, తేనె దానంగా ఇచ్చుకున్నట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కలిసి వచ్చే నెంబర్లు 9, 27. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి ధన సమస్యలు పరిష్కారానికి వస్తాయి. కుటుంబంలో సంతోషము, సామాజిక చర్చలు కూడా ఫలవంతమవుతాయి. ఆరోగ్యం చక్కగా ఉండబోతోంది. అయితే సూచన ఏంటంటే కనుక వివాదాలకు మీరు దూరంగా ఉండండి. మీరు ఎటువంటి వివాదాన్ని రేకెత్తించే ప్రయత్నం చేసుకోకండి. పరిహారంగా ఆదివారం కావడం మూలంగా పసుపు వస్త్రాలను ధరించడము, పసుపును దానంగా ఇవ్వడము, పాల ఉత్పత్తులను దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి వచ్చే రంగు క్రీమ్ కలరు, కలిసి వచ్చే డేట్స్ సంఖ్యలు 19, 28. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి విద్య, పథకాలు, ప్రయాణాలు, కుటుంబము, ధనము వీటికి సంబంధించినటువంటి పనులు సాఫీగా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కొత్త ఆలోచనలు ప్రయోజకరంగా ఉండబోతోంది. అనారోగ్య సూచనలు కనిపించట్లేదు. కార్యసిద్ధి, కార్యజయము చక్కగా ఉండబోతోంది. అయితే మీకు సూచన ఏంటంటే కనుక నిర్భయంగా ముందుకు వెళ్ళండి. అనుమానాలు దేనిలోనూ పెట్టుకునే ప్రయత్నం చేయకండి. తర్వాత మీకు పరిహారంగా బుధుడికి సంబంధించి నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకోవడము, గణేశుడికి కూడా పూజ చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ, కలిసి వచ్చే సంఖ్యలు 20, 29. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు, వ్యాపారము, పెట్టుబడులు, ధనము వీటికి సంబంధించినటువంటి అవకాశాలు, ప్రభావాలు వీటి మీద పడుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా కొంత జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. కొన్ని సమస్యలు అప్రయత్నంగా మీ యొక్క అజాగ్రత్త వల్ల కావచ్చు, అప్రయత్నంగా కావచ్చు, కొన్ని సమస్యలు ఇరుక్కునే అవకాశం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి. పరిహారంగా శనివారము, ఆదివారము ఈ 2 రోజులు కూడా నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకుంటూ శని భగవానుడి స్తోత్ర పారాయణ చేసుకోవాలి. అయితే లక్కీ కలర్స్ మీకు తెలుపు రంగు, కలిసి వచ్చే డేట్స్ 18, 26. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కుటుంబము, భాగస్వామ్యము ఈ 2 చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఆరోగ్యం మీద మాత్రము శ్రద్ధ పెట్టవలసిన పరిస్థితి. స్థిరచరాస్తులు ఒకంత ఇబ్బంది కలిగించడము, లేదా మళ్ళా కోర్టు సంబంధించిన వ్యవహారాలు మళ్ళా వాయిదాలు పడుతూ ఉండడము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. భూ వివాదాలు చెలరేగడము, ఇబ్బందులు పాలవ్వడము జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. అయితే సూచన ఏంటంటే కనుక మీరు విశ్రాంతి తీసుకోండి. శరీర పరంగా ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. పరిహారంగా శనివారము, ఆదివారము కూడా నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకొని సూర్యుడికి పూజ చేసుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. అదే కలిసి వచ్చే రంగు గోల్డ్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 18, 25. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం అవుతుంది. కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు గోచరిస్తున్నాయి. మీరున్న రంగంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. సూచనలు: విశ్రాంతి, ధ్యానము ఈ 2 ఈరోజు మీరు చేయవలసిన పనులు. అయితే పరిహారంగా శని భగవానుడికి శాంతి చేయించుకోవడము, నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు లైట్ గ్రీన్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 21, 30. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కుటుంబము, ప్రేమ, సృజనాత్మకత మంచి ఫలితాలు ఇచ్చేందుకు అవకాశం కనబడుతోంది. కళ, సంగీతము, సామాజిక కార్యక్రమాలలో సక్సెస్ సాధించడము, పేరు ప్రఖ్యాతలు పొందడము, గౌరవ మర్యాద
మర్యాదలతో పాటు సన్మానాలు సత్కారాలు పొందుతారు. అయితే సూచన ఏంటంటే కనుక మృదువైన మాటలు ఉండాలి, ఓర్పు సహనము పాటించుకోవాలి. పరిహారంగా శని భగవానుడికి నవగ్రహ ఆలయంలో నల్లని వస్త్రము, నల్లని నువ్వులు దానంగా ఇచ్చుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే కలర్స్ పింక్ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 19, 28. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఇంటి, ఆస్తి, వాహనము, స్థిరచరాస్తులు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబ సమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం కనబడుతోంది. ఈ గందరగోళ పరిస్థితి కానీ, సమస్యలు ఎక్కువ అవడం కానీ, ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణమే ఈ రోజు ఎక్కువ శాతం కనబడుతోంది. సూచన ఏంటంటే కనుక వివాదాల్లో దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా. అయితే పరిహారంగా నల్ల నువ్వులను దానంగా ఇచ్చుకున్నట్టయితే, శని భగవానుడు ప్రార్థన చేయడం కానీ దర్శనం కానీ చేసుకున్నట్టయితే కనుక నవగ్రహ ఆలయంలో మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఇక్కడ శని భగవానుడు దర్శనం చేసుకునేటప్పుడు ముఖ దర్శనం చూడకండి, పాద దర్శనం మాత్రమే చేసుకోండి. అయితే మీకు కలిసి వచ్చే కలర్స్ మెరూన్ రంగు, కలిసి వచ్చే నెంబర్లు 18, 26. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి కనబడుతోంది, ధన సంపాదన మెరుగ్గా ఉంటుంది, కొత్త అవకాశాలు వచ్చేందుకు దిశ కనబడుతోంది. అయితే సూచన ఏంటంటే కనుక మీరు మౌనంగా ఉండడంతో పాటు క్రమశిక్షణను కూడా మీరు పాటించాలి. అయితే పరిహారంగా ఆదివారం రోజు సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుని నల్ల వస్త్రాన్ని దానం చేసుకోండి. కలిసి వచ్చే రంగు పసుపు రంగు, కలిసి వచ్చే సంఖ్యలు 22, 31. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి పని, వ్యాపారము, కుటుంబంలో బాధ్యతలు వీటి యొక్క ఫలితాలు మీకు అద్భుతంగా ఉండబోతోంది. గతంలో మీరు చేసినటువంటి మంచి పనులు, దానాలు, ధర్మాలు కానీ, దైవ ప్రార్థనలు కానీ, నలుగురి మంచి క్షేమం కోరడం కానీ, ఇలా మీరు ఏదైతే మంచి చేశారో, నిస్వార్థంగా చేశారో వాటి యొక్క ఫలితాలు, అది మీరున్న రంగంలో, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఏది చేసుకున్నా, మీరు ఏ రంగంలో ఉన్నా గతంలో చేసిన మంచి ఫలితాలు ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇచ్చేటట్టుగా, అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటట్టుగా గోచరిస్తున్నది. కొత్త నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే ఈరోజు తీసుకోండి, సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సూచన ఏంటంటే కనుక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. తెలియదు అని అనుకున్నప్పుడు మీ శ్రేయోభిలాషులను పక్కన కూర్చుని వాళ్ళతో చర్చించి అప్పుడు నిర్ణయాలు తీసుకోండి. అయితే పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని పెట్టడంతో పాటు సూర్యారాధన చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కలిసి వచ్చే రంగు డార్క్ బ్లూ కలరు, కలిసి వచ్చే తేదీలు 18, 27. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి నిర్ణయాలలో కానీ, ఆలోచనలో కానీ స్థిరత్వం ఉండే అవకాశం కనిపించట్లేదు. వ్యాపారస్తులకు, విద్యార్థులకు, వ్యవసాయదారులకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణమే గోచరిస్తున్నది ఈరోజు. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ధైర్యంతో కొన్ని ప్రయత్నాలు మీరు ముందడుగు వేయాలి. అయితే పరిహారంగా శనివారము, ఆదివారము ఈ 2 రోజులు కూడా నల్లని వస్త్రాలను, నల్లని వస్తువులను దానంగా ఇచ్చుకోవడంతో పాటు ఆదివారం రోజు సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే కలర్స్ స్కై బ్లూ కలరు, కలిసి వచ్చే సంఖ్యలు 18, 26. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక అభివృద్ధి గోచరిస్తున్నది. అంతర్గతంగా చాలా మనశ్శాంతి కలుగుతుంది. ఖర్చులు మాత్రము చాలా శాతం ఎక్కువ కలిసి వస్తాయి. మీకు అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు, అంటే మీరు ఊహించని ఖర్చులు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ ఖర్చుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మానసికంగా కొంత ఊరట, అంటే స్థిరంగా ఉండే ప్రయత్నం చేసుకోండి. కొంత ఇబ్బందికరంగా ఉంది. అనారోగ్య సూచనలు కూడా చాలా ఎక్కువ శాతం గోచరిస్తున్నది. అయితే సూచన ఏంటంటే కనుక జపానికి కొంత సమయాన్ని కేటాయించినట్టయితే మానసిక ఊరట కలిగే అవకాశం కనబడుతోంది. పరిహారంగా శివుడికి శివాలయంలో పాలు కానీ, నీరు కానీ ఏదైనా మీ పేరిట అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు కలిసి వచ్చే కలర్సు సీ గ్రీన్ కలరు, మీకు కలిసి వచ్చే సంఖ్యలు 23, 1. ఇవి ఓవరాల్గా మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి ఫలితాలు. అయితే ఈరోజు ముఖ్య సందేశం ఏంటంటే కనుక ఆదివారము విశ్రాంతి, ధ్యానము, సాంఘిక సేవ, పూజ ఇవి ఉత్తమమైన ఫలితాలు మీకు ఇస్తాయి. ఈ అంశంలో మీరు దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే ఈరోజు చేసినటువంటి దానము, శ్రద్ధ, పూజ భవిష్యత్తుకు స్థిరత్వాన్ని, ఆర్థికంగా సంపదలు కలగజేయడము, కుటుంబము, సామాజిక సుఖాన్ని ఇస్తుంది అనే అంశాన్ని గుర్తులో పెట్టుకోండి. ఈరోజు ఎటువంటి మాంసాహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయకండి. జీవహింసను విడనాడండి. నమస్తే.